లాంటి ప్లేసెస్లో చూసుకుంటే ఇక్కడ మీరు ఈ ప్లాట్ కొంటే ఇల్లు కట్టుకోవచ్చు, కానీ దీనికి ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటారు. అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి సార్? ఎల్ఆర్ఎస్ అంటే నేను అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఓకే, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అది. ఓకే. ఇంతకుముందు నేను చెప్పాను కదా, హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ తీసుకొని వెంచర్ని అమ్మాలి, అందులో మనం ఇల్లు కట్టుకోవచ్చు. ముందు పర్మిషన్ తీసుకొని అప్రూవల్ తీసుకొని తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. అట్లా పర్మిషన్ తీసుకోకుండా ఒకప్పుడు చాలామంది అమ్మేసిండ్రు ఎటుపడతాడు. వాళ్ళకు ఏంటి సొల్యూషన్? ఇప్పుడు పర్మిషన్ తీసుకొచ్చిండు, అయిపోయింది. ఇప్పుడు ఒక ఏరియా తీసుకోండి, ఆ ఏరియాలో కొంత ల్యాండ్ ఉంటే అందులో అప్రూవల్ లేఅవుట్స్ ఒక 10 ఉంటే, అన్అప్రూవల్ లేఅవుట్స్ ఒక 50 ఉంటాయి. ఓకే, అప్రూవల్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్లాట్లు గీసేసి ఇగో ఇది నీ ప్లాట్, ఇది నీ ప్లాట్ అని చెప్పేసి వాళ్ళు అమ్మేస్తారు, ఇది రోడ్డు అది ఇది అని చెప్పేసి. సో దానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే అప్రూవల్ లేదు కాబట్టి దీన్ని ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోండి. రెగ్యులరైజ్ చేసుకుంటే అది కన్సిడర్డ్ యాజ్ ది అప్రూవల్ ప్లాట్. ఓకే, ఆర్ అప్రూవల్ లేఅవుట్. దానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. 10% ఆ లేఅవుట్లో 10% ప్లాట్స్ని అమ్మితే అది ఎలిజిబుల్ అన్నట్టు అప్రూవల్ చేసుకోవడానికి, ఎల్ఆర్ఎస్